మోషే సుఖోపవాసములలోని 21వ దినము. సన్నిధి అనుభవములు. నిర్గమ 24వ అధ్యాయం 1 నుండి 11 వచనములు. ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటు ప్రజలకు పరిచయం చేసి అందించిన నీ దివ్య సన్నిధిని ఆశ కలిగిన అందరకు పరిచయం చేయుచు అందించుచున్న తండ్రి, నీకు ఆనందవందనములు. నీ సన్నిధిలో మేమున్నప్పుడు మమ్మను ఎట్టి మహిమరూపమునకు మార్చుదువో, ఎట్టి కళలతో అలంకరించుదువో మేము ఊహించలేము, గ్రహించలేము. అట్టి నీ మహిమ సన్నిధి నుండి మాకు వర్తమానమిమ్మని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. మోషే పుట్టి పెద్దవాడై ఫరో ఇంటిలో పెరుగు అన్నము తిని పెరిగి తాను 5వ ఆజ్ఞ వ్రాయకముందే 5వ ఆజ్ఞ పాపము చేసి పారిపోయెను. అరణ్యంలో గొర్రెలను మేపి దేవుని ప్రత్యక్షత కలిగి అపోస్తులని వలె పంపబడి ఏ ఇంటిలో పెరుగనో ఆ తాతగారిని ఎదిరించి ఇశ్రాయేలీలను చెర నుండి విడిపించి దారిలోని ఇసుకలో విసుకుకొని ఇశ్రాయేలీలను నడిపించెను. అరణ్యంలో ప్రత్యక్షత గుడారము వేయమని మోషేకు దేవుడు సెలవీయగా వేసెను. దానిలో ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఏర్పరచెను. ఆవరణములో బలి అర్పించబడును. పరిశుద్ధ స్థలము యాజకులు ఉండునది. మూడవదైన అతి పరిశుద్ధ స్థలము దేవుడు మోషే మాత్రం ఉండేది. మోషే 40 సంవత్సరములలో ఫరో ఇంటిలో సర్వ విద్యలు నేర్చెను. 2వ 40 సంవత్సరములు గొర్రెలను మేపెను. 3వ 40 సంవత్సరములు ఇశ్రాయేలీలను నడిపించెను. చివరి 40 సంవత్సరములు సహవాసము కొరకు ప్రత్యక్ష గుడారము వేసెను. అలాగే మనము రాకడ చివరి కాలంలో ఉన్నాము గాన సన్నిధి అవసరము. మోషే వలె ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా ఉండవచ్చును, పర్వాలేదు. బరంపురంలో ఉన్నవారు 5గురు. దేవదాసు అయ్యగారి ఉపదేశం ప్రకారం 7గురి సన్నిధిలో ఉండవచ్చును. 12 మంది ఉండవచ్చును. శిష్యులు 12 గాన 12 మంది ఉండవచ్చును. గోత్రములు 12 గాన 12 మంది శిష్యులను ప్రభువు ఏర్పాటు చేసుకొనెను. విజయవాడలో సన్నిధి కూటమునకు 7గురిని ఏర్పరిచిరి. నర్సాయపాలెంలో 4గురు. ఆది సంఘంలో 120 మంది ఉండిరి. 12 మందికి 0 కలిపితే 120 మంది. అది ఆది సంఘములో సహవాసములో నున్నవారు అనేకులు. ఊరునకు ఒక్కరైనా సన్నిధిలో ఉండవలెను. సన్నిధిలో లేకపోతే రాకడకు సిద్ధపడలేము. బరంపురంలోనున్న సన్నిధి కూటములలో ఉన్నవారు 5గురు. అందులో ఒకరు పరంజ్యోతమ్మ గారు. ఈమె రాజమండ్రిలోని యోసేపు పాదిరి గారి కుమార్తె. గొప్ప ప్రత్యక్షత గల ఆమె. వారికి 4 మగబిడ్డలు, 4 ఆడబిడ్డలు. బిడ్డలందరూ గొప్ప ప్రత్యక్షత గలవారే. ఆలిసమ్మ గారు ఒకరు, మేరమ్మ గారు ఒకరు. వీరికి గొప్ప ప్రత్యక్షతలు గలవు. వీరును 5గురులోని వారు. వీరిలో ఒకరికి 4 పిల్లలు, ఒకరికి 14 పిల్లలు. వీరు ఏదైనా తెలుసుకొనవలనంటే తండ్రిని అడిగి వస్తామని సన్నిధి గదికి వెళ్ళి అప్పుడే సన్నిధికి వెళ్ళి వచ్చి తండ్రి ఇట్లు చెప్పి ఉన్నారని చెప్పేవారు. యోసేపు పాదిరి గారు ఉదయం 5 గంటలు కాగానే నీళ్లు పోసి తీసేవారు. లేవగా ప్రార్థన, పిల్లలను తిరిగి పండుకొనమనేవారు. ఎక్కడి వారిని అక్కడే ఉంచి ప్రార్థన చేసేవారు. పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవారు. సమయం లేకపోతే అందరూ కలిసి పరలోక ప్రార్థన చేసేవారు. ఎక్కడ పనివారిని అక్కడే నుంచి పిల్లలను అక్కడే ఉంచి ప్రార్థన చేసేవారు. దేవదాసయ్య గారు లోదరగిరిలో ఉన్నప్పుడు పిల్లలు మధ్యాహ్నం అన్నం తిని పాట పాడిన వెంటనే అయ్యగారు నెమ్మదిగా ప్రార్థనా హాలులోనికి వెళ్ళి ఒక్క మాట ప్రార్థన చేసేవారు. ప్రభువా, నీవు త్వరగా వచ్చుచున్నావు, మమ్మును త్వరగా సిద్ధపరచుము అని చిన్న ప్రార్థన చేసేవారు. పిల్లలు కొందరు వచ్చేటప్పటికి ప్రార్థన అయిపోయేది గాన ప్రార్థన సమయంలో ఎక్కడి వారు అక్కడే ఉండవలెను. అంటే మోషే కాలంలో మేఘము ప్రత్యక్షపు గుడారము మీద రాగానే ఎక్కడనున్న ఇశ్రాయేలీలు అక్కడే ఎవరి డేరాల ముందు వారు చేతులు జోడించి ఉండేవారో అట్లే మీరును ఎక్కడి వారు అక్కడే చేతులు జోడించండి. ఒక విశ్వాసి చనిపోయేటప్పుడు అయ్యగారు అక్కడున్నారు. ఆమెతో అయ్యగారు, అమ్మా, నీవు పరలోకమునకు వెళ్ళుచున్నావు, అక్కడనున్న మన వారందరినీ అడిగానని చెప్పమనగా ఆమె చెప్పుదునెను. ఒక పట్టణంలో 6 గంటలకు గుడి గంట కొట్టేవారు. సంఘస్థులు వచ్చేవారు. కీర్తన పాడి వాక్యం చదువుట, ప్రార్థించుట, వెళ్ళిపోవుట చేసేవారు. ప్రతిదినము ఆయన ఒక క్రొత్త తలంపైన ఇయ్యవలెను. ఇర్మియా 12:1. దేవా, నీవు కృప
కృపాసత్యములు గలవాడవే గాని లోకములో దుష్టులు ఉన్నారెందుకు అను ప్రశ్నలు కలిగిన వారికి ఒక్క తలంపైన ఇయ్యవలెను. ఆర్సిఎం వారు గంట కొట్టగానే ఎక్కడి వారు అక్కడ ప్రతిదినము జపము చేయుదురు. మత గురువుతో ఎవరైనా మాట్లాడుచున్నను గంట వినబడగానే లేక టైము కాగానే సంభాషణ మాని జపము చేసి మరలా పని ప్రారంభించును. వారికి గొప్ప అలవాటు ఉన్నది. మొదట పరంజ్యోతమ్మ గారికి ప్రత్యక్షత కలుగగా సహోదరులు వారికి లేదని కష్టము పెట్టుకునిరి. కానీ ఆమె ప్రభు మీకును ఇస్తారు, ప్రతి వారికి సమయం ఉన్నదనిరి. పరమజ్యోతమ్మ గారి ప్రత్యక్షత, ఎస్సి పాత్రో గారి ప్రత్యక్షత రెండు టాలీ చేసుకునేవారు, అనగా సరిపోల్చి చూసుకునేవారు. 1000 సంవత్సరముల పాలనలో ప్రభువునకు కిరీటము పెట్టేవారు స్త్రీలే. ఎందుకంటే పాపము వారి వలన వచ్చినందున వారు ఎక్కువ పని చేయుదురు. పరలోకమునకు వెళ్ళిన తరువాత విశ్వాసులకు ఇంకా పని ఎక్కువ ఉన్నది. కీర్తనలు పాడుట, ప్రభువు ముఖబింబము చూచుచుండుట, స్తుతించుట, పరిశుద్ధులతో దూతలతో సంభాషించుట. స్తుతించుట అనగా ప్రభువా ఇక్కడకు తీసుకొని వచ్చితివి స్తోత్రములు అని చెప్పుట. ఈ స్తుతి అన్నిటికంటే గొప్పదై ఉండెను. ఇక్కడకు అనగా పాపలోకము నుండి పరలోకమునకు అనగా దేవుడుండే స్థలమునకు తెచ్చినావు గనుక వందనములు. బరంపురములో యోసేపు పాదిరి గారి మనుమరాలు పరంజ్యోతమ్మ గారి కుమార్తె చిన్న అమ్మాయే గాని ప్రార్థనా ధోరణి చాలా బాగుగా నుండేది. డాక్టర్ అట్నానమ్మ మిస్సమ్మ గారు ఆమె ప్రార్థనకు ఆశ్చర్యపడేవారు. రత్నమ్మ గారు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయి BA చదువుచున్నది. అయ్యగారు పరమజ్యోతమ్మ సహోదరులతో చెప్పినదేమనగా, ఈ స్థితి మీకు కలుగుటకు మీ తండ్రి గారి ప్రార్థన అని చెప్పిరి. దీవెన ఇట్టి సన్నిధి అనుభవములు మీరును కలిగి ఉండుటకు ఆయన సన్నిధిలో కూర్చుండే కుదురును పట్టుదలను దీక్షను పెండ్లి కుమారుడు మీకు దయచేయును గాక. ఆమేన్.